రైతు రుణమాఫీ అద్భుతమైన పథకమని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ అన్నారు. లబ్ధిదారులకు చెక్లను పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో మొదటి విడతగా 49,700 మంది రైతులకు 258.18 కోట్ల రుణమాఫీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇక రెండో విడతగా 22,915 రైతులకు 218.12 కోట్ల రూపాయల రుణమాఫీ నిధులు కేటాయించినట్లు వివరించారు. రైతులకి ఇంత పెద్ద మొత్తంలో ఒకటేసారి రుణమాఫీ అన్నది ఎంత కష్టతరమైన విషయము అన్నది అందరికీ కూడా అవగాహన ఉంది. మనము 1,00,000 వరకు రుణం ఉన్న వారికి రుణమాఫీ ప్రభుత్వాన్ని ఇచ్చిన దాన్ని అమలు చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 47,000 పైచిలుకు మంది రైతులు దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. సుమారు 250 కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి విడత పూర్తి చేసుకొని ఇప్పుడు రెండో విడతలో భాగంగా 1,00,000 వరకు రుణం మనకు బ్యాలెన్స్ ఉన్న వారి వివరాలు సేకరించి ఈరోజు వారికి కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశము బ్యాంకుల రుణం ఏదైతే ఉందో అది వెనక్కి తిరిగి వాళ్ళని మాత్రమే కాదు, ఆ తిరిగిచ్చిన మొత్తంతో మళ్ళా రైతులకు లోన్స్ అన్నవి కూడా